నమస్కారం. ఈరోజు సూర్య నమస్కారాల్లో భాగంగా మూడో ఆసనమైనటువంటి పాదహస్తాసనం చేద్దాం. మొదటిగా మనం నమస్కారాసనం చేస్తాం. రెండోది మనం అర్ధచంద్రాసనం చేస్తాం. రెండు చేతిని కూడా వెనక్కి తీసుకెళ్తాం. మూడో ఆసనంగా పాదహస్తాసనం చేస్తాం. అర్ధచంద్రాసనం నుంచి పాదహస్తాసనం చేస్తాం. అయితే ఈ ఆసనం చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మన శరీరాన్ని కూడా మన లెగ్స్ దగ్గర నుంచి మన యొక్క శరీరం మొత్తం లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి హిప్ దాకా కూడా ఉన్నటువంటి శరీరాన్ని సమానంగా బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. రెండు కాళ్ళ మీద సమానమైనటువంటి వెయిట్ అనేది ఉంచడం కరెక్ట్. ఈ ఆసనాన్ని మనం శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం అర్ధచంద్రాసనంలో. అలానే పాదహస్తాసనంలోకి వచ్చేటప్పుడు శ్వాసను వదిలేస్తూ మన పొట్టనంతా కూడా లోపలికి తీసేసుకొని మనం యొక్క చేతులతో పాదాలని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. బిగినర్స్ అయితే అందవు. మెల్లిమెల్లిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన యొక్క పాదహస్తాసనం అనేది పాదాల దాకా టచ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా పాదహస్తాసనం చేయడం ద్వారా మనకి హిప్ ఓపెనింగ్ జరుగుతుంటుంది. అలానే లోయర్ బ్యాక్లో ఉన్న పెయిన్ కానీ, వర్టిబల్స్ కానీ వాటి దగ్గర ఉన్నటువంటి స్ట్రెచ్ కావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పెయిన్ తగ్గుతూ ఉంటుంది. అలానే షోల్డర్ ప్లేట్ సంబంధించిన పెయిన్ కానీ, మనకి ఫ్రోజన్ షోల్డర్ లాంటి పెయిన్స్ కానీ అవన్నీ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆసనం ద్వారా మన యొక్క బ్రెయిన్లోనికి బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కావడం ద్వారా మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ, మనకి నిద్రలేమి సమస్యలు కానీ తగ్గడానికి ఈ ఆసనాన్ని చాలా అద్భుతంగా మనం వాడుకోవచ్చును. ఇది ఎలా చేద్దాము నెమ్మదిగా చూద్దాం. మనం నమస్కారాసనం ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా రెండు చేతులను కూడా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం. ఇలా అర్ధచంద్రాసనం తీసుకెళ్తాం. ఇప్పుడు మనం పాదహస్తాసనంలోకి వెళ్తాం. శ్వాసను వదిలేస్తూ మన నడుము దగ్గర నుంచి నెమ్మదిగా మనకి కిందకి హ్యాండ్స్ని డౌన్ చేస్తూ వచ్చేస్తాం. శ్వాసని వదిలేస్తూ ముందుకు వచ్చేస్తాం. ఇలా మనం మన యొక్క హ్యాండ్స్తో పాదాలని తాకుతాం. దీన్ని పాదహస్తాసనం అంటాం. మనం అలా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్తాం. మళ్ళా శ్వాస వదిలేస్తూ ముందుకు వచ్చేస్తాం. ఇలా మనం 10 నుంచి 15 సార్లు వరకు కూడా చేసుకోవచ్చును. దీని ద్వారా మనకి డీప్ బ్రీతింగ్ అలవాటు అవుతుంది. అలానే మన యొక్క స్టమక్లో ఉన్నటువంటి యాసిడిక్ లెవెల్ని, అలానే మన యొక్క డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ కావడం కోసం కూడా ఈ యొక్క ఆసనాన్ని ఉపయోగించుకోవచ్చును. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా చూసుకొని మన యొక్క వెయిట్ని చూసుకొని చేయవచ్చును. చాలామంది చెప్తుంటారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ చేయకూడదని. కానీ స్లోగా చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ని బ్యాక్ పెయిన్ సంబంధించినటువంటి వర్టిబల్స్ని యాక్టివ్ చేయవచ్చును. ఆ స్ట్రెచ్ చేయడం ద్వారా పెయిన్ తగ్గుతూ ఉంటుంది. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ డౌన్ చేయండి. ఇలానే శ్వాసను వదిలేసేసి లేదా ఈ ఆసనంలోనే 10 నుంచి 15 సెకండ్లు ఈ యొక్క శ్వాసని హోల్డ్ చేయడం ద్వారా, లేదా మనం శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కూడా ఇలానే ఉండడం ద్వారా మన యొక్క హెడ్కి, నెక్ మజిల్స్కి రిలాక్సేషన్ జరుగుతుంది. నెమ్మదిగా మరలా పైకి తీసుకుంటాం. రెండు చేతులు కూడా డౌన్ చేసేస్తాం. ఇలా మూడో ఆసనమైనటువంటి సూర్య నమస్కారాల్లో ఈ యొక్క పాదహస్తాసాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి హెడ్కి, నెక్ మజిల్స్కి, అలానే మన యొక్క లోయర్ బ్యాక్కి ఇలా ఒక్కొక్క దానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ మరియు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా దీని యొక్క బెనిఫిట్స్ని పొందగలుగుతాం.